మనసుని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుటకు, ఆనందకరమైన జీవితం గడుపుటకు, మంచి ఆలోచనలకు ఇన్స్పిరేషన్ చాలా అవసరం. ఈనాటి అస్తవ్యస్త పరిస్థితులలో ఇది చాలా అవసరం. ఇది ఉత్తమమైన మానసిక మెడిసిన్లా పనిచేసి మనల్ని ఒక గొప్ప వ్యక్తిగా చేస్తుంది. మన జీవితం బాగుండాలంటే మన ఆలోచనలు ఎలా ఉండాలో, మన ఆలోచనలకు ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. జీవిత మాధుర్యాన్ని చవి చూడాలంటే గతాన్ని మర్చిపోయే శక్తి ఉండాలి. నిత్య సంతోషులు ఎన్నడూ సోమరులు కారు. సోమరితనం గొప్ప దురలవాటు. ఉత్సాహమే ముఖానికి అందం. దుఃఖాన్ని మించిన కురూపితనం లేదు. జీవితం ఒక నాటకం, మనం పాత్రధారులం. ఈ విషయం తెలుసుకుంటే మనసు సంతోషంగా తేలికగా ఉంటుంది. ఆనందంతో చిరునవ్వుతో కష్టాన్ని ఎదిరించగలవారే గొప్పవాళ్ళు. వయస్సు, ప్రమాదాలు శారీరక సౌందర్యాన్ని హరిస్తాయి, కానీ ఆత్మ సౌందర్యాన్ని అవేమీ చేయలేవు. జీవిత మహాయాత్రలో బయటపడటానికి సులభమైన మార్గాన్ని అన్వేషించడం చాలా కష్టం. మనిషిని సముదాయించేవారు కాలం, భగవంతుడు మాత్రమే. మౌనము మనసుకు విశ్రాంతినిస్తుంది. అది శరీరానికి కూడా విశ్రాంతి అవుతుంది. కొన్ని సందర్భాలలో విశ్రాంతిని మించిన ఔషధం లేదు. సహనము, మౌనము ఏసీ వలె పనిచేస్తాయి. అవి మనిషిలోని సామర్థ్యాన్ని పెంచుతాయి. నీలోనే ఉన్న శాంతిని బయట వెదుగుట వ్యర్థ ప్రయత్నం. ఆయుధాలు తమంత తాము ప్రమాదకరమైనవి కావు. మనిషిలోని కోపమే ప్రమాదకరమైనది. ఊహ భయంకరమైన సింహం వంటిది. దానిని అమితంగా పెరగనీయవద్దు. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా ఇతరులు నీ మాట వింటారు. మధురంగా, సత్యంగా, ప్రేమగా మాట్లాడుటకు నయా పైసా ఖర్చు కాదు. గౌరవం పొందాలంటే ముందుగా దానిని నువ్వు ఇవ్వాలి. నువ్వు చూసే తీరును బట్టి నీ చుట్టూ ప్రపంచంలోని వస్తువుల అందం ఆధారపడి ఉంటుంది. ఎంతటి చెడ్డవారిలో అయినా కొద్దిగా మంచి ఉంటుంది. ఆ మంచినే మనం స్వీకరించాలి. హంస నీటిని వదిలి పాలనే స్వీకరించినట్లు. ఎవరికి వారు ప్రక్కవారి కంటే అధికులమని భావించుకుంటుంటే జాతీయ సమైక్యత ఎలా సాధ్యమవుతుంది? వాగ్దానాలు నిలుపుకోలేకపోతే దగ్గర స్నేహితులు కూడా దూరమైపోతారు. శత్రువుల నుండి కాపాడుకోవాలంటే వాళ్ళను మిత్రులుగా మార్చుకోవడమే ఉత్తమ మార్గం. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకుంటే ఇతరులు నిన్ను ద్వేషించడం విడిచిపెడతారు. ఈర్ష్య వికృత రూపం ధరిస్తే మనం ఎంతగానో ప్రేమించేవారు కూడా శత్రువులైపోతారు. కోపాన్ని చాలామంది ఒక ఆయుధంగా ఉపయోగిస్తుంటారు, కానీ వినయాన్ని ఆయుధంగా, అనుభవాన్ని కవచంగా ధరించడమే మంచిది. సృష్టి అనే నాటకరంగంలో ప్రతి వ్యక్తికి తమ అసమానమైన పాత్ర లభిస్తుందని గ్రహిస్తే సహనశక్తి తప్పక పెరుగుతుంది. విశ్వాసం, సంకల్ప బలం కలిస్తే విజయం తథ్యం. అలా కాక ఆలోచనలే బలహీనంగా ఉంటే పరాజయం తప్పదు. దేనిని అడ్డంకిగా భావించకు. ప్రతిదీ విజయానికి ఒక మెట్టుగా స్వీకరించు. ఉపయోగం లేని ఆలోచనలు కట్టిపెట్టు. ఫలితాలు ఇవ్వని కార్యాలు చేయకు. ఇవన్నీ గతం నుండి నువ్వు నేర్చుకోవలసిన పాఠాలు. మనిషికి భాషాపరమైన కామాలు, పులిస్టాపులు తెలుసు, కానీ వెర్రి ఆలోచనలకు పులిస్టాపులు పెట్టడం తెలియదు. పిరికితనం ఎప్పటికీ ప్రమాదకరమే. సమస్యలు ఒకటి పోతే మరొకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ మంది మీద ఆధారపడినట్లయితే ఎక్కువగానే నిరాశ చెందవలసి ఉంటుంది. కాలాన్ని నువ్వు మార్చలేకపోయినా మార్పుకు ఇది సమయమని గుర్తించు. ఇతరులు చేసే పనుల గురించి పట్టించుకునే అలవాటు నీకు ఉన్నట్లయితే అది నీ పనులను చెడగొడుతుంది. జీవితంలో పెద్ద ప్రశ్న మృత్యువు. మృత్యువుకు సమాధానం జీవితం. ఎప్పుడూ మార్పుకి అవకాశం ఉంది, కానీ ఆ సమయాన్ని గుర్తించడమే గొప్ప. ఆటంకం వస్తే పరితపించడం మానేసి ప్రయత్నం ప్రారంభించాలి. ఆపదలో కూడా చిరునవ్వు నవ్వడం మానసిక స్థైర్యానికి సంకేతం. ఆశని ఎప్పుడూ విడనాడకు. జీవితంలో నిన్ను లాలించేది ఆశ ఒక్కటే. ఇతరుల కోసం నిరీక్షించే అలవాటు ఉంటే నువ్వు వెనకబడిపోతావు. నేను, నాది, నువ్వు, నీది అనే 4 విషయాలు జీవితాన్ని పాడు చేస్తాయి. వాటిని మర్చిపో. నీ మాటలు ఎంత గొప్పవైనా నీ చేతలను బట్టే నిన్ను అంచనా వేస్తారు. సమయమే జీవితం. సమయాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయడమే. సముద్రపు లోతుల్ని కొలవవచ్చు, నక్షత్రాలని గుణించి లెక్క పెట్టవచ్చు, కానీ మన గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం.
ఇతరులు మనలా ఉండాలని కోరి మనం వారిలో మార్పును ఆశిస్తాము, కానీ వారు కూడా అలాగే అనుకుంటారు కదా. ఏ పని చేయని బద్ధకస్తునికి కొంతకాలం తర్వాత ఏ పని చేయాలన్నా సమయము దొరకని స్థితి వస్తుంది. వ్యక్తి అంధుడైనంత మాత్రాన అంధకారంలో ఉన్నాడని అర్థం కాదు. నీ దగ్గర చాలా సమయం ఉండిపోతే నువ్వు ఏ పని చేయలేని వాడవన్నమాట. కర్రలు రాళ్ళు ఎముకల్నే విరగ్గొడతాయి, కానీ మాటలతో సంబంధాలు తెగిపోతాయి. నీవేదైనా చూడాలనుకుంటే ఇతరులలోని ప్రత్యేకతలను మాత్రమే చూడు. ఏదైనా వదిలిపెట్టాలనుకుంటే నీలోని బలహీనతలనే వదిలిపెట్టు. ఇతరుల లోపాలు వెతకడం నీకే ప్రమాదకరం. బలహీనతలు అంటురోగాల వంటివి, అంటుకుపోతాయి. ఈరోజు నీవు అబద్ధమాడితే అది నిన్ను రేపు కూడా అబద్ధమాడవలసిన దుస్థితికి తెస్తుంది. నీ ప్రతిభ నైపుణ్యం దుర్వినియోగపరిస్తే నష్టపోయేది నీవే. అంతరాత్మ నీకు మంచి స్నేహితుడు, కావున తరచుగా తన మాట వినవలసిందే. నీవెవరినో చూసి అనుకరించాలనుకుంటే నీకు నీవు సహజంగా ఉండటం ఎంతో శ్రేయోదాయకం. ఇతరుల బలహీనతల గురించి ఆలోచించడం మొదలు పెడితే అవి మనకే పెద్ద బలహీనతలుగా తయారవుతాయి. పైకి విచారించడం కన్నా లోపల విచారించడం ప్రమాదకరం. లోపల ఏడవడం కన్నా బయట ఏడిస్తే కొంత భారం తగ్గుతుంది. రేపటి భయాల గురించి విచారిస్తూ కూర్చుంటే ఈనాటి ఆనందాలు చేజారిపోతాయి. నిరాశ నిస్పృహల వలయంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆశని కోల్పోరాదు. ఒకరిపై చాడీలు చెప్పే వారితో నీవు ఏకీభవిస్తే తర్వాత నీ పని కూడా అంతే. నిన్ను నీవు రక్షించుకొనుటకు ఇతరులపై నింద వేయకు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. ఈర్ష్య వలన ఒక్కొక్కసారి ఇతరులను కించపరుస్తాం. అది మనను మనమే కించపరుచుకోవటం అవుతుంది. జీవితం బాగుండాలంటే ఇంటికి ఉన్న ద్వారాలు తెరిచి ఉంటే దీపం నిశ్చలంగా ఉండదు. అలాగే ఇంద్రియ ద్వారాలు తెరిచి ఉంటే మనస్సు నిశ్చలంగా ఉండదు. సృష్టి ధర్మం ఏంటంటే లేనిది చెప్పుకుంటే ఉన్నది ఊడిపోతుంది, వచ్చేది కూడా రాదు. అనేక శాస్త్రాలు చదివి ధ్యానం చేయని వానికంటే ఏమీ చదవకపోయినా ధ్యానం చేసేవాడు గొప్పవాడు. జీవితం నిరాడంబరంగానూ ఆశయాలు ఉన్నతంగానూ ఉండాలి. ఎవరికైనా ఒక ధనవంతుడిని కానీ మంచి ఉద్యోగంలో ఉన్న వాళ్ళని కానీ పదవిలో ఉన్న వాడిని కానీ చూస్తే తాను కూడా అలా అయితే బాగుండు అనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఒక గొప్ప యోగిని చూస్తే మాత్రం అలా అవ్వాలనిపించదు. వారిని ఏదైనా కోరాలనిపిస్తుంది. బావిలో నీరు ఉంటుంది, కానీ బకెట్ తాడు ప్రయత్నం ఉంటేనే నీరు లభిస్తుంది. అలాగే మన దగ్గరకు ఎన్నో అవకాశాలు వస్తూనే ఉంటాయి. మనం ప్రయత్నం చేయాలి. పోయేవి ఉండమన్నా ఉండవు, ఉండేవి పొమ్మన్నా పోవు. అదే జీవితం. భగవంతుడి అడ్రస్ తెలియాలంటే ముందు మన అడ్రస్ పోగొట్టుకోవాలి. నిజానికి గురువు మనకు ఉపదేశించడు, మనమేమిటో మనకు గుర్తు చేస్తాడు. సృష్టి సిద్ధాంతం ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. ఈ సిద్ధాంతం మీద అవగాహన లేకపోవడం వల్ల ఇవ్వడానికి ఇష్టపడరు, ప్రయత్నించరు. పైగా ఇవ్వకుండా మనకు రావాలని కోరుకుంటారు. ఇది సృష్టి సిద్ధాంతానికి విరుద్ధం కాబట్టి కోరినా రాదు, ఆరాధనలు చేసినా రాదు. ఇవ్వు ఇవ్వు అని ప్రార్థించడానికి, పూజించడానికి, కోరడానికి మన సమయాన్ని, జీవితాన్ని ఉపయోగిస్తున్నాము, కానీ ఇవ్వడానికి ఉపయోగించడం లేదు. ఎప్పుడూ వర్తమానంలో జీవించాలి. ఆచరించే దానినే చెప్పాలి, చెప్పేదానినే ఆచరించాలి. మనం పరతంత్రులుగా జీవిస్తున్నాము, కానీ స్వతంత్రులుగా జీవించడం లేదు. అంటే ఎంతసేపు పరధ్యాసే కానీ స్వధ్యాస లేదు. ఇదే దుఃఖానికి కారణం. ఎంతసేపు ఇతరులను విమర్శిస్తుంటాము, కానీ తనను తాను విమర్శించుకోవడం లేదు. ఇలాగే ఇతరులలో లోపాలు, దోషాలు చూస్తున్నారు, కానీ తన దోషాలు, లోపాలు చూసుకోవడం లేదు. పరుల జీవితం గురించి ఆలోచిస్తున్నారు, కానీ తన జీవితం గురించి ఆలోచించడం లేదు. పరులకు వశం కాకూడదు, నీకు నీవే వశం కావాలి. పరభక్తి కాదు, స్వభక్తి ఉండాలి. పరులకు శరణాగతి కాకూడదు, నీకు నీవే శరణాగతి కావాలి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు పరధర్మం కాదు స్వధర్మమే శ్రేష్టమైనది అన్నారు. అందుకే ముందు నిన్ను నీవు ఉద్ధరించుకో, నీ గురించి ఆలోచించుకో, నీ మీద దృష్టి ఉంచు. నిన్ను బట్టే అంతా. సృష్టి ధర్మం ప్రకారము ఇతరులది ఆశించకూడదు, కోరకూడదు, తీసుకోకూడదు, అపహరించకూడదు. అది అధర్మం. అంతమయ్యేది అసత్యం, అంతం కానిది సత్యం. జీవితం ఎప్పటికప్పుడు కొత్తే. మన దృష్టిలోపం వల్ల పాత జీవితాన్నే అనుభవిస్తున్నాము. జీవితం పారే నది లాంటిది, నీరు ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. అలాగే మనము జీవితంలో కొత్తదనాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.